జనసేన కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాకినాడ అసెంబ్లీ సీట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయనకే టికెట్ వస్తుందని ప్రచారం కూడా జరిగింది. అయితే ఎన్నికలకు ముందు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ గా శశిధర్ ఉన్న సమయంలోనే సిటీ అధ్యక్షుడిగా తోటా సుధీర్ ని నియమించారు. అప్పటి నుంచి శశిధర్ రాజకీయ పయనంపై చర్చ మొదలైంది. కాకినాడ సిటీ సీట్ ను పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. సిటీని చేర్చి ఉన్న రూరల్ జనసేనకి ఇవ్వడంతో సిటీ టీడీపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 4-5 రోజులు ప్రచారంలో కూడా శశిధర్ తిరిగారు. హఠాత్తుగా జనసేనకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ముత్తా శశిధర్ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, జనసేన అదే విధంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన పార్టీలోనూ చేరారు. ఎక్కడా ఆయనకు సరైన అవకాశాలు దక్కలేదు. వాస్తవానికి శశిధర్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి ముత్తా గోపాలకృష్ణ 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా కూడా చేశారు. కానీ శశిధర్ కు రాజకీయ అదృష్టం దక్కడం లేదు. ఆయన కాంగ్రెస్ లో చేరుతుంటే ఆయన సొంత సోదరుడు డాక్టర్ నవీన్ కృష్ణ ఇప్పటికే బీజేపీలో మేధావులు విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. కాకినాడ సిటీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ రూరల్లో కార్యక్రమాలు అన్ని ఆయనకు చెందిన హోటల్లోనే నిర్వహించేవారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఇతర జనసేన రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా ఆయన హోటల్లోనే ఉండేవారు. అక్కడే సభలు, సమావేశాలు పెట్టేవారు. మొత్తం ఖర్చు ఆయనే భరించేవారు. ఇలా ఎంతో ఆర్థికంగా నష్టపోయారు. అయినా పార్టీ గుర్తించకపోవడంతో ఇప్పుడు పార్టీ మారుతున్నారు.